గ్లోబల్ సమిట్ బోగస్ అంటుంది బీఆర్ఎస్. పల్లీలు పుట్నాలకు ఫార్మసిటీ భూములను అమ్మేస్తోందని విమర్శించారు హరీష్ రావు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రులు, టీపీసీసీ చీఫ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ తెచ్చిన పెట్టుబడులపై, 2 ఏళ్లు కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులపై చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గ్లోబల్ సమిట్ వారు ముదిరింది. 2 ఏళ్ల రేవంత్ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు సమ్మిట్ పేరుతో షో చేశారన్నారు హరీష్ రావు. పెట్టుబడులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మీరు గతంలో 24లో దావోస్కు పోయిండ్రు, 2025లో దావోస్కు పోయిండ్రు. 2 సార్లు కూడా ఏం చెప్పిండ్రు? ఒకసారి 44,500 కోట్లు వచ్చినాయని, రెండోసారి 1,50,000 కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2 విడతలు కలిపి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, 2 ఏళ్లలో మీ దావోస్ పర్యటన, విదేశీ పర్యటనలో చేసుకున్న ఒప్పందాలెన్ని, వచ్చిన కంపెనీలెన్ని, నిజంగా గ్రౌండ్ అయిన కంపెనీలెన్ని, వచ్చిన ఉద్యోగాలెన్ని, ఒక వైట్ పేపర్ పబ్లిక్ రిలీజ్ చేయండి. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మేము 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమం మీద డిబేట్కి రెడీ. ట్రంప్ పెట్టుబడులపై నమ్మకం లేదన్న హరీష్ రావు వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు ఆయన 2 ఏళ్ల ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ స్కామ్ అయిపోయింది, పవర్ స్కామ్ అయిపోయింది, ఇది ఇంకో స్కామ్. ఇది నిన్నటి దాంట్లో ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది కదా, మీరు పిలుచుకున్న అతిథులు టోనీ బ్లేయర్ కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, వాళ్ళే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. 10 ఏళ్లలో తెలంగాణ కొత్త రాష్ట్రమైన అద్భుతమైన ప్రగతిని సాధించింది. 3 అంతలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగింది. జిఎస్డిపి 3 అంతలు పెరిగింది. చాలా అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది అని చెప్పి మీరు పిలుచుకున్న బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కుండబద్దలు కూడా చెప్పినాడు. మరి అమెరికా అధ్యక్షురాలి బిడ్డ వస్తే బిడ్డ కోసం ప్రజలు, ప్రభుత్వంలో మీరు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహో ఓహో అనిపించుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేసింది కదా. మరి దానివల్ల అప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు ఏ ప్రజలకు ఏం మేలు చేసిందని చెప్పి అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు.